పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. హలో, వెల్కమ్ టు సాక్షి సినిమా. టాలీవుడ్ యాక్టర్ ఫిష్ వెంకట్ ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుంది. కొద్ది రోజులుగా ఆయన ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ప్రస్తుతం బోడుప్పల్లోని ఆర్బీఎం ఆసుపత్రిలో ఉన్నారు. పూర్తిగా మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన కూతురు శ్రవంతి మీడియాతో మాట్లాడింది. చాలా ఏళ్ల క్రితమే తన తండ్రి 2 కిడ్నీలు పూర్తిగా చెడిపోయాయని చెప్పింది. సుమారు 4 ఏళ్ల నుంచి డయాలసిస్ ద్వారా తన తండ్రి ప్రాణాలను కాపాడుకుంటూ వస్తున్నట్లు తెలిపింది. అయితే ఇప్పుడు పరిస్థితి క్లిష్టంగా మారిందని, ఆపరేషన్ చేసి కనీసం 1 కిడ్నీ అయినా మార్చాల్సిన పరిస్థితి ఉందని చెప్పింది. దీనికి 50 లక్షల వరకు ఖర్చవుతుందని, దాతలు ఎవరైనా సహాయం చేయాలని కన్నీళ్లు పెట్టుకుంది. తాజాగా ఆమె మీడియాతో మరోసారి మాట్లాడుతూ హీరో ప్రభాస్ టీం నుంచి కాల్ వచ్చినట్లు తెలిపింది. ఆయన అసిస్టెంట్ కాల్ చేసి కిడ్నీ ఇచ్చే డోనర్ ఉంటే ఏర్పాట్లు చేసుకోండి, ఆపరేషన్కు కావాల్సిన డబ్బు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని మీడియాతో తెలిపింది. తన తండ్రి రక్తం గ్రూప్తో మ్యాచ్ అయ్యే దాతలు ఎవరైనా ఉన్నారేమోనని చూస్తున్నట్లు ఆమె చెప్పారు. తన బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకపోవడంతో డాక్టర్స్ తిరస్కరించారని చెప్పింది. బాబాయ్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయింది, కానీ ఆయనకు ఆరోగ్య సమస్యలున్నాయని డాక్టర్స్ వద్దన్నారట. దాతలు ఎవరైనా ఉన్నారేమోనని పలు డోనర్ సంస్థలను సంప్రదించామని ఆమె చెప్పింది. ఫిష్ వెంకట్ చాలా సినిమాల్లో నటించారు. ఆది, గబ్బర్ సింగ్, నాయక్, బన్నీ, దిల్, అత్తారింటికి దారేది, డీజే టిల్లు వంటి చిత్రాల్లో ఆయన మెప్పించారు.